హైదరాబాద్ లాంటి నగరాన్ని విభజిత ఆంధ్రప్రదేశ్ కోల్పోయినప్పుడు మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి పొరపాటు జరగకూడదు అని అందరూ ముక్త కంఠంతో అనుకున్న మాట నిజం. తెలంగాణ ఆంధ్ర మధ్య ప్రాంతీయ సమానతలు పతాక స్థాయికి చేరినప్పుడు అయ్య బాబోయ్, ఇక విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇటువంటి అసమానతలు ఉండనే ఉండొద్దురా బాబు అని అందరూ అనుకున్న మాట నిజం. కొత్త ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాంతాల మధ్య ఐక్యత ఉండే విధంగా ప్రాంతీయ అసమానతలు లేని రాష్ట్రంగా ఉండాలని చెప్పి భావించాం. అయితే ఇప్పుడు అలా భావించి 10 సంవత్సరాలుగా చక్కగా కాకముందే చూడండి, ఈరోజు కర్నూలులో జిల్లా న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ప్రభుత్వ భవనాల ఆఫీస్ ముందు, కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కర్నూలు నుంచి కనుక లోకాయుక్తను, మానవ హక్కుల కమిషన్, ఏపీఆర్సి, సిబిఐ కోర్టు, వక్ఫ్ ట్రిబ్యునల్ ఇవన్నీ కనుక తరలిస్తే మాత్రం చూస్తూ ఊరుకోం, ఒక పెద్ద ఉద్యమానికి సిద్ధపడతాం. సో అవన్నీ ఇక్కడే ఉంచండి అని. అసలు ప్రాంతీయ అసమానతలు అనేది ఏ రాష్ట్రానికి మంచిది కాదు. పాలకులు ప్రాంతీయ అసమానతలు రేపకుండా పాలన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అమరావతి అని 1000 ఎకరాలు సేకరించి దాన్ని ఒక మహానగరం, ఈ కాన్సెప్ట్ వీళ్ళు బయటకు తీసుకొచ్చిన దగ్గర నుంచి నేను దాదాపు 7-8 సంవత్సరాల నుంచి చెబుతూనే ఉన్నాను. ఈ కాన్సెప్ట్ వచ్చినప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నాను అని ఇన్ని వేల వీడియోస్లో చాలాసార్లు ప్రస్తావించాను. ఇటువంటివన్నీ ప్రాంతీయ అసమానతలు పెరగడానికి కారణమవుతాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూసుకుంటే ఒక మహానగరాన్ని నిర్మించే స్తోమత ఆంధ్రప్రదేశ్కి లేదు. అలా నిర్మిస్తే మళ్ళీ అసమానతలు రేగుతాయి. అలా వద్దు అని చెప్పి ఏ విధంగా చూసుకున్నారు? రాష్ట్రం అందరి పేరు మీద అప్పు తెచ్చి అమరావతిలో ఖర్చు పెట్టడం దగ్గర నుంచి మొదలెట్టిన ఇప్పుడు ఆల్రెడీ కర్నూలులో ఏర్పాటు చేసిన భవనాలను కూడా అమరావతికి తరలించాలని చెప్పి నిర్ణయాలు తీసుకోవడం ఏంటి? అది ఏ విధంగా ఫెయిర్ అవుతుంది? అది ఆల్రెడీ కడపలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ పార్క్ తీసుకెళ్లడం ఏంటి? ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుని తీసుకెళ్ళాలి, అసలు అమరావతికి తీసుకెళ్లాలనుకుంటే నేను నిన్ననే చెప్పిన, అసలు లాజికే కాదు, వాళ్ళకి సంబంధమే లేదు. ప్రధానంగా గ్రేటర్ రాయలసీమ పేదలకు బ్యాంకింగ్ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసింది అది. నేను నిన్ననే చెప్పిన, అనంత గ్రామీణ బ్యాంక్, రాయలసీమ గ్రామీణ బ్యాంక్, పినాకిని గ్రామీణ బ్యాంక్ ఇవన్నీ కనుక విలీనంతో ఏర్పడినటువంటి బ్యాంక్ అది. గ్రేటర్ రాయలసీమ ప్రజల కోసం అది. మరి ఇవి తరలించడం ఏంటి? ఆల్రెడీ ఏర్పాటు చేసిన కార్యాలయాలు తరలించడం ఏంటి? కృష్ణా జలాల్లో కూడా సమర్థవంతమైన వాదన వినిపించలేదని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇలా ఇంకో ఫెయిర్ ఏంటి అంటే కర్నూలులో హైకోర్టే పెట్టే విధంగా వీళ్ళు ముందుకు రావడం మంచిది. ఒక బెంచ్ ఇస్తామన్నారు, అది కాదు, హైకోర్టే పెడితే ఇంకా మంచిది. ప్రాంతీయ అసమానతలు ఉండవు హైకోర్టు పెడితే. సరే, ఇప్పుడు హైకోర్టు బెంచ్ పెడతా అనుకున్నప్పుడు వీళ్ళే చెప్పారు కదా, మరి హైకోర్టు బెంచ్ పెట్టినప్పుడు ఉండనియండి. మానవ హక్కులు, హెచ్ఆర్సి, లోకాయుక్త ఇవన్నీ ఇక్కడ ఉంటే నష్టమే ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఉంటే నష్టమే ఉంది. ఒకే దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళిపోవాలి? ఆల్రెడీ ఏర్పాటు చేసినవి తీసుకెళ్ళిపోవడం ఏంటి? ఇది జనాల్లో అసమానతలు పెంపొందించకుండా ఏ విధంగా ఉంటుంది? జనాల్లో అసమానతలు పెరిగితే అది రాష్ట్రానికి ఏ విధంగా మేలవుతుంది? ఏంటో అర్థమే కాదు. కేవలం ఒక ఏమంటారు, ఆ భూములలో ఒక నగరం కట్టాలి అని చెప్పి అనుకొని దానికి రూపురేఖలు కావాలి అంటే రాష్ట్రం నలుమూలలో ఉన్న కార్యాలయాలని అడిగి తరలించి అది ఆ పద్ధతి. అది ఎట్లా అవుతుంది? ఈ కాన్సెప్టే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నది, ఈ కాన్సెప్టే నేను అంగీకరించాను. ఆంధ్రప్రదేశ్కి అది ఎంత ఇబ్బంది. ఇప్పుడు చూడండి, అన్ని కార్యాలయాలు అక్కడికి తరలిస్తారట. సో జనసాంద్రత పెరుగుతుందట, నగరంగా రూపాంతరం. ఎవరి ప్రయోజనాల కోసం అండి బాబు? ఒక నగరం లేకపోతే ఏమైంది? ఏది ఏమైనా రాయలసీమలో ఆల్రెడీ న్యాయవాదులు విధులు బహిష్కరించి ప్రజలు కూడా అరే ఏంటంటే బాబు ఇక్కడి నుంచి అన్ని తీసుకెళ్ళిపోవడం ఏంటి అనే ఆ భావన, ఫీల్ రావడం ఇవంతా మంచిది కాదు. ప్రజల్లో ఆ భావన ముదరక ముందే సర్కార్ ఇటువంటి పోకడలకు పోకుండా ముందే పోలీస్ స్టాప్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకసారి ప్రజల్లో ఆ ఫీలింగ్స్ కనుక స్టార్ట్ అయి పెరిగి ముదిరితే అవి తునిగే అంతవరకు కనుక పోయే పరిస్థితి వస్తే
అది ఎవరికీ మంచిది కాదు. ఇప్పటికే రాష్ట్రం విభజింపబడి ఏ విధంగా బలహీనమయ్యారో, జాతీయ స్థాయిలో మంచి పట్టున్నటువంటి ఆంధ్రప్రదేశ్ 42 ఎంపీలతోటి ఎవరైనా విడిపోతే బలహీన పడతారు, అందులో అనుమానం ఎందుకు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు విడిపోయింది, 2 రాష్ట్రాలు బలహీనపడ్డాయి కేంద్ర స్థాయిలో. అటువంటి తప్పు మళ్ళీ జరగకూడదు.